హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ రాజుగారి కోడి పలావ్. బిర్యానీలు, పులావుల్లో ఎన్నో వెరైటీస్ ఉన్నా కానీ భీమవరం రాజుల పులావ్ టేస్ట్లో చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మంచి అరోమాతో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా మంచి స్పైసీగా ఉండే ఈ టేస్టీ పలావ్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1 కిలో చిట్టి ముత్యాల రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ లేనట్లయితే మనం ఇంట్లో వాడుకునే రైస్తో అయినా సరే చేసుకోవచ్చు. కానీ బాస్మతి రైస్ మాత్రం అస్సలు వాడొద్దు. ఇవి చూడటానికి నూకలంత సైజులో ఉంటాయి కానీ వాసన మాత్రం బాస్మతి రైస్ లాగా ఘుమఘుమలాడుతూ ఎంతో మంచి ఫ్లేవర్తో ఉంటాయి. నేను గ్లాస్తో కొలిస్తే ఈ గ్లాస్తో 4 గ్లాసుల రైస్ వచ్చింది. ఈ రైస్లో తగినంత వాటర్ వేసి 2 సార్లు కడిగి ఈ రైస్లో నీరంతా పోయే విధంగా మనం రైస్ని జాలీల గిన్నెలో వేసుకొని పక్కకి 1 కిలో చికెన్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 1.5 కిలో చికెన్ వరకు కూడా తీసుకోవచ్చు. ఈ చికెన్లో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి ఇందులో తగినంత వాటర్ వేసి 3 to 4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. చికెన్లో సాల్ట్, నిమ్మరసం వేసి క్లీన్ చేయటం వల్ల చికెన్లోని నీచు వాసన పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్ మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఈ పులావ్కి ఈ మసాలా పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం ముక్కల్ని యాడ్ చేయండి. అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయండి. ఆ తర్వాత 8 వరకు లవంగాలు యాడ్ చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సోంపుని యాడ్ చేయండి. అలాగే ఒక 3 ఇంచెస్ వరకు దాల్చిన చెక్కని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం. దీనికోసం మనం క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేయండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ను ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. 30 మినిట్స్ తర్వాత మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి చికెన్ను కలుపుతూ 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు చికెన్ను ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ను ఒకసారి బాగా కలిపి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పలావ్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి బిర్యానీ చేయడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను పెట్టి ఇందులో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేయండి. అయితే నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే పలావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది హీట్ అయిన తర్వాత ఇందులో 4 వరకు బిర్యానీ ఆకులు యాడ్ చేయండి. అలాగే ఈ చిన్న ఉల్లిపాయల్ని ఒక 15 వరకు వేసుకోండి. ఈ చిన్న ఉల్లిపాయలు వేయటం వల్ల ఈ బిర్యానీలో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ చిన్న ఉల్లిపాయలు లేనట్లయితే నార్మల్ ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి.
వీటిని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసి, ఇప్పుడు ఇందులోకి ఒక 8 వరకు ఎండుమిర్చులను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 20 వరకు జీడిపప్పులు యాడ్ చేయండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయండి. మనం వేసుకున్న జీడిపప్పు కూడా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్‌ను వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత బాగా కలుపుతూ రైస్‌ని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. రైస్ అనేది ఒకవైపు ఫ్రై అవుతూ ఉంటుంది. మరో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో మనం తీసుకున్న 4 గ్లాసుల రైస్‌కి 8 గ్లాసుల వాటర్‌ని వేసి మరిగించాలి. రైస్ ఫ్రై అయ్యేలోపు మనకి ఈ వాటర్ అనేది బాగా మరిగి ఉంటుంది. ఇప్పుడు ఆయిల్‌తో పాటు రైస్ వేగుతున్నప్పుడే రైస్‌లో మీ రుచికి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేయండి. అలాగే 1 ½ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా పొడిని యాడ్ చేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా రైస్‌కి బాగా పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేయండి. ఈ రైస్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యి రైస్ అనేది కలుపుతుంటే గలగలమనే సౌండ్ వచ్చే వరకు రైస్‌ని వేయించాలి. ఇప్పుడు మనకి రైస్ అనేది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ కర్రీ వేసి ఒకసారి కలిపి మనం మరిగించుకున్న వాటర్‌ని కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఈ స్టేజ్‌లోనే మనం పలావ్‌లోకి సాల్ట్, కారం, మసాలాలు సరిచూసుకొని ఏవైనా సరిపోకపోతే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 8 నిమిషాల వరకు ఉడికించాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి మరో 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉంచి పలావ్ అనేది అడుగుపట్టే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. నాకు 15 నిమిషాలకి పలావ్ అనేది కరెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయితే ఈ పలావ్ పైన మూత పెట్టి మరొక 10 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవటమే. అయితే ఈ పులావ్ ఒక్కటే తింటే ఏం బావుంటుంది చెప్పండి? దీనికి కాంబినేషన్‌గా ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే సూపర్‌గా ఉంటుంది. అదే నాటుకోడి కర్రీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, లేట్ చేయకుండా నాటుకోడి కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్ కర్రీని ప్రిపేర్ చేయటానికి నేనిక్కడ 1 కేజీ వరకు నాటుకోడి మాంసాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుందాం. ఇందులోకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. నాటుకోడి కాబట్టి కొంచెం ఘాటుగా వండుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుందాం. ఈ మూడింటిని కూడా చికెన్‌కి బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చికెన్ పైన ఒక మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చికెన్ కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఇందులోకి 8 వరకు మిరియాలు, ఒక 4 యాలకులు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 8 లవంగాలు, 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ గసగసాలు, 2 టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటి నుంచి మంచి అరోమా వచ్చే వరకు వేయించి వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన మసాలాను ఒక మిక్సీ జార్‌లో వేసి మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 వరకు పచ్చిమిర్చులను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుతూ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకుందాం.
ఇప్పుడు కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలిపి, ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ను వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 4 నిమిషాల వరకు చికెన్‌ను మగ్గించాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి, ఇందులో 2 టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి టమాటోలు మగ్గే వరకు మరొక 2 నిమిషాల పాటు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ కర్రీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 20 నిమిషాల వరకు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి, ఈ స్టేజ్‌లోనే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని వేసుకొని, ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే గ్రేవీ ఇంకాస్త దగ్గర పడి ముక్క అనేది పూర్తిగా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి మంచి థిక్ గ్రేవీతో నాటుకోడి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లి వేడివేడిగా ఉన్న కర్రీని పులావ్‌తో పాటు సర్వ్ చేసేసుకోండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీ అందరికీ కూడా రాబోయే నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు. సో, మరి లేట్ చేయకుండా ఎంతో జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉండే ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా మెజరింగ్ కప్స్‌లో ఉన్న హాఫ్ కప్ మెజరింగ్ కప్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్‌ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ కప్పులో రిమైనింగ్ అంతా కూడా మైదాను వేసుకోవాలి. ఇలా మైదాను వేసిన తర్వాత మైదా ఎక్కువ లేకుండా కప్పుకి ఈక్వల్ లెవెల్‌గా తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి. మనం ఏ కేక్ చేసినా సరే షుగర్ పౌడర్ కానీ, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలా ఎలాంటి డ్రై ఇంగ్రీడియంట్స్‌నైనా సరే ఇలానే తీసుకోవాలి. అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న మైదా, కోకో పౌడర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేయాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేయండి. అలాగే 1 పించ్ ఆఫ్ సాల్ట్‌ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మైదాలో కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ చేసుకోలేదంటే మాత్రం మనకి కేక్ అనేది మధ్యలోంచి గుంటలాగా వచ్చేస్తది. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉండే ఏదైనా ఒక స్టీల్ గిన్నెను కానీ, కేక్ టిన్నైనా సరే తీసుకొని దానికి ఆయిల్‌ని అప్లై చేయాలి. తర్వాత బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్‌ని కూడా ప్లేస్ చేసుకొని, బటర్ పేపర్‌కి కూడా ఒకసారి ఆయిల్‌ని అప్లై చేయండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేనట్టయితే ఇంట్లో మనం వాడుకునే వైట్ పేపర్‌నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత మైదా పిండిని వేసి డస్ట్ చేసుకొని అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు కేక్‌ని ప్రిపేర్ చేయడం కోసం 2 ఎగ్స్‌ని తీసుకొని ఎగ్ వైట్స్‌ని, ఎగ్ యolksని సెపరేట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఎగ్ యolkని పక్కన పెట్టండి. ఇప్పుడు ఎగ్ వైట్స్‌ని బీటర్‌తో బీట్ చేయండి. ఎగ్ వైట్స్‌ని, ఎగ్ యolksని ఇలా సెపరేట్ చేసి తీసుకోవటం వల్ల మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా రెడీ అవుతుంది. చాలా త్వరగా కూడా బీట్ అవుతుంది. అలాగే ఎగ్ స్మెల్ కూడా ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్స్ ఫోమ్‌లా వచ్చే వరకు బాగా బీట్ చేయాలి. ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ అనేది మనకి బీట్ చేస్తూ ఉంటే 5 మినిట్స్‌లోనే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న
ఎగ్స్ అనేవి ఫోమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్‌ని తీసుకొని, ఈ షుగర్ పౌడర్‌ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన తర్వాత మిగిలిన షుగర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని, ఈ షుగర్ పౌడర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు బీట్ చేయాలి. ఇలా బీట్ చేసుకున్న ఈ బ్యాటర్‌లోకి ఎగ్ యోక్స్‌ని యాడ్ చేయండి. ఎగ్ యోక్స్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్‌ని వేసుకోవాలి. ఇలా మిల్క్‌ని వేయటం వల్ల మన కేక్ అనేది డ్రైగా ఉండదు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్‌ని యాడ్ చేయండి. ఈ ఆయిలు ఏ ఫ్లేవర్ లేనిది అయితే చాలా బావుంటుంది. మనం ఇంట్లోకి వాడుకునే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు చాక్లెట్ ఎసెన్స్‌ని వేసుకోవాలి. చాక్లెట్ ఎసెన్స్ లేనట్లయితే వెనిలా ఎసెన్స్‌నైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఓవర్ బీట్ అయితే అస్సలు చేసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనం ఎగ్ వైట్స్‌ని మంచి ఫ్లఫీగా బీట్ చేసుకున్నాం కదా! ఆ ఫ్లఫీనెస్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడిక మనం బీటర్‌ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక స్ట్రైనర్‌ని తీసుకొని అందులోకి డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని జల్లించాలి. ఇలా జల్లించుకొని తీసుకోవటం వల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా మంచిగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని బేటర్‌తో కాకుండా విస్కర్‌తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కోకో పౌడర్ అనేది లైట్ కలర్‌లో ఉంది. అందుకనే నేను బ్రౌన్ జెల్ ఫుడ్ కలర్‌ని 2 డ్రాప్స్ వరకు వేసుకున్నాను. ఈ కలర్ అనేది బ్యాటర్‌లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్‌ని గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత కేక్ టిన్‌ను 3 టైమ్స్ వరకు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయటం వలన కేక్‌లో ఉండే ఎయిర్ బబుల్స్ అనేవి పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు కేక్‌ని బేక్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ కానీ, దళసరిగా ఉండే ఏదైనా గిన్నెను కానీ, లేదా ఇలా ఒక కడాయిని కానీ పెట్టుకోండి. ఇందులోకి ఇలా ఏదైనా స్టాండ్‌ని కానీ, ఒక ప్లేట్‌ని కానీ పెట్టి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల వరకు ప్రీహీట్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్‌ని ఆ స్టాండ్ పైన ప్లేస్ చేయండి. ఇలా చేశాక మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 35 మినిట్స్ వరకు కూడా బేక్ చేయండి. ఇప్పుడు మనకి కేక్ బేక్ అయ్యేలోగా మనం విప్పింగ్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ విప్పింగ్ క్రీమ్‌ని తీసుకున్నాను. అయితే మనం తీసుకున్న కేక్ స్పాంజ్‌కి 1 కప్ విప్పింగ్ క్రీమ్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేయాలి. విప్పింగ్ క్రీమ్ మనకి ఇలా లిక్విడ్ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రమే బేక్ చేయాలి. ఇప్పుడు బేటర్‌ను ఫస్ట్ స్పీడ్‌లో ఉంచి మనకి క్రీమ్ అనేది కొంచెం థిక్‌గా ఫామ్ అయ్యే వరకు క్రీమ్‌ని బీట్ చేయాలి. ఇలా కొంచెం థిక్‌గా ఫామ్ అయిన తర్వాత మనం బీటర్ స్పీడ్‌ని సెకండ్ స్పీడ్‌లోకి పెంచాలి. ఇలా సెకండ్ స్పీడ్‌లో కొద్దిసేపు బీట్ చేసిన తర్వాత మళ్ళీ బేటర్ స్పీడ్‌ని పెంచాలి. క్రీమ్ అనేది ఐస్ క్రిస్టల్స్ లేకుండా లిక్విడ్ ఫామ్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనకి క్రీమ్ బేక్ చేయటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఫ్రీజర్‌లోంచి తీసి బయట పెట్టుకోవాలి. మనకి ఎంత క్రీమ్ అవసరమో అంత క్రీమ్‌నే తీసుకొని మళ్ళీ వెంటనే మిగతా క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. ఇలా స్పీడ్ పెంచుకుంటూ బీట్ చేయాలి. క్రీమ్ అనేది స్టిప్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేస్తూ ఉంటే నాకు క్రీమ్ అనేది 4 మినిట్స్‌కి బాగా బీట్ అయిపోయింది. మనం ఈ విప్పింగ్ క్రీమ్‌ని బోర్లించినా సరే క్రీమ్ అనేది బౌల్‌లోనే స్టేబుల్‌గా ఉన్నట్లయితే మనకి క్రీమ్ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు. ఇప్పుడు ఈ క్రీమ్‌ని మనకి కేక్ రెడీ అయ్యే వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ స్పాంజ్‌ని సోక్ చేసుకోవడానికి కావాల్సిన షుగర్ సిరప్‌ని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక కప్పు వాటర్‌ని తీసుకోవాలి. ఒక కప్పు వాటర్‌కి 1/4 కప్పు అంటే పావు కప్పు వరకు షుగర్‌ని వేసి ఈ షుగర్ అంతా కూడా వాటర్‌లో మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్న ఈ షుగర్ సిరప్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. కేక్‌ని గార్నిషింగ్ చేయడం కోసం ఏదైనా డార్క్ చాక్లెట్‌ని తీసుకోండి. ఇలా డార్క్ చాక్లెట్‌ని తీసుకున్న తర్వాత ఈ చాక్లెట్‌ని నైఫ్‌తో సన్నగా గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకున్న చాక్లెట్‌ని
కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 35 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. దీనికోసం ఒక టూత్‌పిక్‌ని కానీ, నైఫ్‌ని కానీ గుచ్చి చెక్ చేసుకోవాలి. మనం తీసుకున్న టూత్‌పిక్ అనేది క్లీన్‌గా వస్తే మనకి కేక్ అనేది బాగా బేక్ అయినట్లు. లేదు ఇంకా తడిగా ఉన్నట్లయితే మూత పెట్టి మరికొంతసేపు బేక్ చేయాలి. ఇక్కడ మన కేక్ అనేది బాగా బేక్ అయింది. దీనిని వెంటనే బయటకు తీసేయాలి. లేదంటే ఆ వేడికి ఇంకా ఎక్కువగా బేక్ అయిపోయి కేక్ అస్సలు బాగోదు. ఇప్పుడు ఈ కేక్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా కేక్ అనేది చల్లారిన తర్వాత మనం నైఫ్‌తో కేక్ టిన్ సైడ్స్‌ని స్క్రాప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత కేక్‌ని డీమోల్డ్ చేయాలి. చూడండి మన కేక్ స్పాంజ్ ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో. ఇప్పుడు ఈ కేక్‌ని నైఫ్‌తో లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే 3 లేయర్స్‌ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దానిలోకి ఒక పైపింగ్ బ్యాగ్‌ని ప్లేస్ చేయండి. ఈ పైపింగ్ బ్యాగ్‌లోకి మనం డిజైన్ చేయడానికి కావాల్సిన నోజిల్ వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేయాలి. ఇలా విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేసిన తర్వాత ఈ పైపింగ్ బ్యాగ్‌ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేక్‌ని ఫ్రాస్టింగ్ చేయటానికి ఏదైనా ప్లేట్ కానీ, కేక్ బేసిన్ కానీ తీసుకొని దానిపై కొంచెం విప్పింగ్ క్రీమ్‌ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక మనం కట్ చేసిన ఒక కేక్ లేయర్‌ని ఈ క్రీమ్ పైన ప్లేస్ చేయాలి. ఇప్పుడు స్పూన్‌తో కానీ, బ్రష్‌తో కానీ షుగర్ సిరప్‌ని అప్లై చేయాలి. ఈ షుగర్ సిరప్ అనేది మరీ ఎక్కువైపోతే మాత్రం మనం కేక్ కట్ చేస్తున్నప్పుడు ముద్దగా ఉంటుంది. అదే షుగర్ సిరప్ అనేది తక్కువగా ఉంటే కేక్ అనేది డ్రైగా ఉంటుంది. షుగర్ సిరప్‌ని మనం ఎంతవరకు అప్లై చేయాలి అంటే, షుగర్ సిరప్‌ని అప్లై చేశాక మన ఫింగర్‌తో టచ్ చేస్తే మనకి తడిగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేయాలి. దీనిని ప్యాలెట్ నైఫ్‌తో కేక్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ క్రీమ్ పైన 1 టేబుల్ స్పూన్ వరకు స్ట్రాబెర్రీ క్రష్‌ని స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపై చాకో చిప్స్‌ని కానీ, గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్‌ని కానీ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న మరొక లేయర్‌ని ప్లేస్ చేయాలి. మళ్ళీ షుగర్ సిరప్‌ని, విప్పింగ్ క్రీమ్‌ని, చాకో చిప్స్‌ని పై విప్పింగ్ క్రీమ్‌ని తీసుకొని కేక్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేయాలి. టర్న్ టేబుల్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తో తిప్పుతూ ప్యాలెట్ నైఫ్‌తో కేక్‌ని ఫినిషింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కేక్ బోర్డ్ పైన ఎక్స్‌ట్రాగా ఉన్న క్రీమ్‌ని క్లీన్ చేసేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత కేక్‌ని సైడ్స్‌కి మనం గ్రేట్ చేసుకున్న చాక్లెట్‌ని ఇలా చేతితో అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా స్క్రాపర్‌తో అయినా సరే అప్లై చేయాలి. ఇలాగే కేక్ చుట్టూ అప్లై చేశాక కేక్ పైన మనం ఫ్లవర్‌ని వేసుకోవాలి. లేదు అంటే మనకు నచ్చిన డిజైన్స్ ఏమైనా సరే వేసుకోవచ్చు. ఇలా కేక్ చుట్టూ కూడా ఫ్లవర్స్‌ని వేసుకున్న తర్వాత కేక్‌కి మధ్యలో చాకో చిప్స్‌ని కానీ, గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్స్‌ని కానీ స్ప్రింకిల్ చేసుకోవాలి. నేనిక్కడ చాకో చిప్స్‌ని స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ పైన చెర్రీస్‌ని ప్లేస్ చేయండి. ఇలా చెర్రీస్‌ని వేసిన తర్వాత
చూడండి మన కేక్ ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ కేక్‌ని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఈ న్యూ ఇయర్‌ని బ్లాక్ ఫారెస్ట్ కేక్‌తో ఎంజాయ్ చేయండి. మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ షేర్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా. సో నేను చెప్పే ప్రాసెస్లో మీరు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటే ఇంకెప్పుడు కూడా బయట దొరికే ఫ్రైడ్ రైస్ జోలికి అస్సలు వెళ్ళరు. అంత టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఎంత స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ షేర్వాను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక పావు కిలో వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్ గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ను మ్యారినేట్ చేసుకుందాం. ఈ చికెన్ లోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి. ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయండి. హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేయండి. అలాగే ఒక ఎగ్ లోని హాఫ్ ఎగ్ ని వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న చికెన్ అనేది పావు కిలో కనుక హాఫ్ ఎగ్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఎగ్ కూడా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని కూడా యాడ్ చేయండి. రెడ్ ఫుడ్ కలర్ ని కూడా వేసి వీటన్నింటినీ కూడా చికెన్ లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చికెన్‌ను కనీసం ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసుకుంటేనే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్‌కు బాగా పడతాయి. ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టి 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. 30 మినిట్స్ తర్వాత చికెన్‌ను ఫ్రై చేయటం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్‌లను ఆయిల్‌లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా చికెన్ పీసులన్నీ కూడా ఆయిల్‌లోకి వేసిన తర్వాత వెంటనే కదపకుండా చికెన్‌ను ఒక 2 నిమిషాల వరకు అలాగే ఫ్రై అవ్వనివ్వండి. 2 నిమిషాల తర్వాత గరిటెతో 2 వైపులా చికెన్‌ను కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చికెన్ పీసులనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనకి చికెన్ పీసులన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన చికెన్‌ను ఒక పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్‌లోకి తీసుకుంటే ఎక్స్‌ట్రాగా ఉన్న ఆయిల్ అంతా కూడా పేపర్ నాప్కిన్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్‌ను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం ఒక బౌల్‌లోకి 2 ఎగ్స్‌ని వేసి స్పూన్‌తో ఈ ఎగ్స్‌ని బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయటం వల్ల మనకి ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. ఈ బీట్ చేసిన ఎగ్స్‌ని కళాయిలో వేసి కొంచెం సేపు అలానే ఉంచి అప్పుడు గరిటెతో కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లోనే ఉంచి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అనేవి మనకు నచ్చిన ఏ వెజిటబుల్స్‌నైనా ఎన్నైనా వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం పొడి పొడిగా వండుకున్న 3 కప్పుల వరకు రైస్‌ని వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్, రైస్ రెండింటిని కూడా హై ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా కలుపుతూ 2 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఇలా వెజ్జీస్, రైస్ కలిసి ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఇందులోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్‌ని, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ కారం. కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి 2 టీ స్పూన్స్ వరకు కూడా కారాన్ని వేసుకోవచ్చు.
తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్. మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని వేసి మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా రైస్‌కి బాగా పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేయాలి. మనం మంటను హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఫ్రై చేయటం వల్ల మనం చేసుకునే ఫ్రైడ్ రైస్‌కి స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అలాగే చికెన్ పీస్‌లను కూడా వేసి మరొక 2 నిమిషాల వరకు రైస్‌లోకి చికెను, ఎగ్స్ కూడా బాగా కలిసేలాగా ఫ్రై చేయాలి. 2 నిమిషాలకి మనకి చికెను, ఎగ్స్ కూడా రైస్‌లోకి బాగా కలిసిపోయాయి. చూడండి ఇప్పుడు మనకి టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్‌తో పాటు చికెన్ షేర్వా కూడా ఉంటే చాలా బావుంటుంది. సో, మరి లేట్ చేయకుండా సింపుల్‌గా చికెన్ షేర్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి ఒక చిన్న ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిన్న టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి ఒక 5 వరకు జీడిపప్పులు కూడా వేసుకోండి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్‌ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. చికెన్ షేర్వాను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, ఒక ఇలైచి, ఒక బిర్యానీ ఆకు, హాఫ్ టీ స్పూన్ షాజీరా, కొద్దిగా దాల్చిన చెక్కని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేసి వీటిని ఆయిల్‌లో బాగా కలిసేలాగా కలిపి ఇందులోకి పావు కిలో వరకు చికెన్ వేసుకోండి. ఇలా చికెన్ వేసిన తర్వాత కలుపుతూ చికెన్‌ను ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని వేసి కలుపుతూ ఈ మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ అనేది పైకి తేలే వరకు బాగా ఫ్రై చేయండి. ఈ పేస్ట్ నుంచి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. కాబట్టి ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ కూడా ఈ పేస్ట్‌లోకి బాగా కలిసేలాగా కలుపుతూ 2 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన ఈ మసాలాలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి ఈ మసాలాలన్నీ కూడా చికెన్‌కు పట్టేలాగా బాగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన చికెన్‌లోకి ఒక గ్లాస్ వరకు వాటర్‌ని వేసుకోండి. మీకు షేర్వా అనేది పల్చగా కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్‌ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడికించాలి. అయితే మసాలాలన్నీ కూడా అడుగు పట్టే అవకాశం ఉంది కనుక ఈ షేర్వాను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడుకుతున్న చికెన్‌లో కొద్దిగా కొత్తిమీర వేసి మరొక 2 నిమిషాల వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడిగా ఫ్రైడ్ రైస్‌తో చికెన్ షేర్వాను సర్వ్ చేసుకోండి. సో, ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ప్రాన్స్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ప్రాన్స్ బిర్యానీని సింపుల్గా ఈజీ వేలో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. 1 కిలో ఫ్రాన్స్‌లో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి వాటర్‌తో 5-6 టైమ్స్ నీట్‌గా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్‌లోకి 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేయండి.
ఇలా ఇవన్నీ యాడ్ చేశాక ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రాన్స్‌లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫ్రాన్స్‌ని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఒక బౌల్‌లోకి 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్‌ని తీసుకొని ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసి ఈ రైస్‌ని నీట్‌గా క్లీన్ చేసి మళ్ళీ కొద్దిగా వాటర్‌ని వేసి ఒక అరగంట వరకు రైస్‌ని నాననివ్వండి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 2 యాలకులు, 8 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు, అలాగే 3 వరకు మరాఠీ మొగ్గలు యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన వీటిని కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా, పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఆనియన్స్‌ని కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ మనకి కలర్ చేంజ్ అయ్యాయి. 2 మీడియం సైజ్ టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 6 పచ్చిమిర్చిలను చీలికగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు వీటిని కలుపుతూ 2 నిమిషాల వరకు ఫ్రై చేయండి. తర్వాత దీనిపైన మూత పెట్టి టమాటోలు బాగా మగ్గే వరకు లో ఫ్లేమ్ లోనే మగ్గించండి. చూడండి, మనకి టమాటోలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్‌ని యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నింటిని కూడా బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్‌ని యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా కూడా వేయండి. ఇప్పుడు వీటిని కలుపుతూ 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా 3 నిమిషాల తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 5 నిమిషాలు ఫ్రాన్స్‌ని బాగా మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రాన్స్‌ని మరొకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పెరుగును వేసుకోండి. ఇలా పెరుగును వేశాక పెరుగంతా కూడా ఫ్రాన్స్‌లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి. మనకిప్పుడు పెరుగు బాగా మిక్స్ అయింది. ఇప్పుడు మూత పెట్టి మరొక 8 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించాలి. అయితే ప్రాన్స్ అడుగు పట్టేసే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. మనకి గ్రేవీ అనేది బాగా దగ్గర పడిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి చివరగా ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకి రైస్ ప్రిపేర్ అయ్యే వరకు దీనిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి రైస్‌ని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక గిన్నెలోకి ఒక 4 లీటర్ల వరకు వాటర్‌ని వేసుకోండి. ఆ వాటర్‌లోకి లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసి ఇందులోకి రైస్‌కి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్‌ని పొంగు వచ్చేలాగా బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించిన వాటర్‌లో మనం నానబెట్టిన రైస్‌ని వేసుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా వాటర్‌లో వేసుకున్న తర్వాత ఈ రైస్‌ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రైసు ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక రైస్‌ని 80% వరకు ఉడికించాలి. ఇలా 80% వరకు ఉడికించిన రైస్‌ని జాలీల గరిటెతో తీసుకోవాలి. ఇలా తీసుకున్న రైస్‌ని బిర్యానీ చేయటానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి ఈ రైస్‌ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్‌ని బిర్యానీ గిన్నెలోకి ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. ఇలా రైస్‌ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ రైస్ పైన కొద్దిగా ఫ్రాన్స్ కర్రీని వేసి ఈ కర్రీని కూడా అలాగే స్ప్రెడ్ చేయాలి. ఇలా ఫ్రాన్స్ కర్రీని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా
ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత వీటిపైన మరో లేయర్‌గా రైస్‌ని వేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత మళ్ళీ రైస్‌ని స్ప్రెడ్ చేయాలి. ఇలా చేశాక ఈ రైస్ పైన ప్రాన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మిగిలిన రైస్‌ని మరో లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్‌ని వేసిన తర్వాత ఈ రైస్ పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి. నేను పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వును కలర్ కోసం వేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. వేసుకోకపోయినా సరే పర్వాలేదు. ఇప్పుడు చివరగా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేశాక మూత పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా పాత అట్ల రేకును పెట్టుకోండి. ఈ రేకు పైన మనం బిర్యానీ గిన్నెను పెట్టాలి. ఇలా బిర్యానీ గిన్నెను పెట్టిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒక 15 నిమిషాల వరకు దమ్ చేయండి. ఇప్పుడు 15 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాం. చూడండి, మనకి బిర్యానీ చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయింది. అయితే ఈ బిర్యానీ పైన మూత పెట్టి మరొక 10 నిమిషాల వరకు అలానే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఈ బిర్యానీని నెమ్మదిగా జాగ్రత్తగా బిర్యానీ అంతటిని కూడా ఒకసారి కలిపి వేడివేడిగా బిర్యానీని సర్వ్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై. అయితే ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రైని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ లెగ్ పీస్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: చికెన్ లెగ్ పీస్లు 4, పెరుగు 4 టేబుల్ స్పూన్స్, పసుపు హాఫ్ టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టీ స్పూన్, మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, నిమ్మకాయ 1, వంట సోడా పావు టీ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. దీనికోసం నేను నీట్గా క్లీన్ చేసుకున్న 4 చికెన్ లెగ్ పీసెస్ని తీసుకున్నాను. పీసెస్ తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్లాట్స్ పెట్టుకోవాలి. నైఫ్ని యూజ్ చేసి ఇలాగా ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చికెన్ పీస్ లోపలికి వెళ్ళి మంచి టేస్టీగా కుక్ అవుతుంది. ఘాట్లు పెట్టుకోవటం మర్చిపోవద్దు. మనం తీసుకున్న ప్రతి పీస్కి కూడా ఇలా స్లాట్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఒక స్పెషల్ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై కోసం ఈ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ మసాలా వల్ల మన చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పెరుగుని యాడ్ చేసుకోండి. తర్వాత పసుపుని యాడ్ చేయండి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ని యాడ్ చేయండి. తర్వాత ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత టమాటో సాస్ని వేసుకోండి. చాట్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మిరియాల పొడి, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను, అలాగే నిమ్మరసం కూడా వేసుకోండి. నిమ్మరసం వేసుకోవటం వలన చికెన్ చాలా సాఫ్ట్గా వస్తుంది. తరువాత వంట సోడాని యాడ్ చేసుకుందాం. ఈ వంట సోడా వేయటం వలన చికెన్ అనేది సాఫ్ట్గా ఫ్రై అవుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్లోకి కోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీసెస్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి మనం
రెడీ చేసుకున్న మసాలా పేస్ట్‌ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత చికెన్ పీసెస్‌కి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా కోట్ చేయాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కోట్ చేయాలి. మధ్యలో ఘాట్లు ఉన్నాయి కదండీ! ఆ ఘాట్లు లోపలికి వెళ్ళే విధంగా కోట్ చేయాలి. ఇలా చేస్తే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ లోపలి వరకు వెళ్ళి చికెన్ మంచి టేస్ట్‌గా వస్తుంది. ఇలానే అన్ని పీసెస్‌కి కోట్ చేసుకొని ఈ బౌల్ పైన మూత పెట్టి 1 అవర్ వరకు మ్యారినేషన్ చేసుకోండి. మీకు అంత టైం లేదు అంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యారినేషన్ చేసుకోండి. మీకు ఇంకా టైం ఎక్కువగా ఉన్నట్లయితే ఒక నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మ్యారినేషన్ చేసుకుంటే చికెన్ చాలా బాగుంటుంది. 1 అవర్ తర్వాత చికెన్‌ను ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లెగ్ పీసెస్‌ని వేసి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ను కదపకుండా 3 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. 3 నిమిషాల తర్వాత కొంచెం కొంచెం మసాలాను చికెన్ లెగ్ పీసెస్ పైన వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒకవైపు 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చికెన్‌ను రెండో వైపు నెమ్మదిగా టర్న్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ పైన గరిటెతో కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ ఫ్రై చేయాలి. ఇలా వేడిగా ఉన్న ఆయిల్ వేయటం వల్ల చికెన్ లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా మరొక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకున్న చికెన్ పైన ఆయిల్ వేస్తూ చికెన్ అంతా కూడా ఈవెన్‌గా ఫ్రై అయ్యే విధంగా చికెన్‌ను టర్న్ చేసుకుంటూ మరొక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చికెను ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకోండి. చికెన్ ఇంకా సరిగా ఫ్రై అవ్వకపోతే మరొక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. నేను తీసుకున్న చికెన్ అనేది బాగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన చికెన్‌ని ప్లేట్‌లోకి తీసుకుందాం. సేమ్ ప్రాసెస్‌లో మిగతా చికెన్ పీస్‌లను కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్‌ను వేడిగా ఉన్నప్పుడే ఆనియన్, లెమన్‌తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో గోదావరి జిల్లా స్పెషల్ చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. అయితే ఈ చేపల పులుసుని ఈ స్టైల్లో ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చేపల పులుసు కోసం నేను 2 కేజీల వరకు చేప ముక్కలు తీసుకొని ఇందులో పసుపు, ఉప్పు, నిమ్మరసం, వాటర్ వేసి నీట్‌గా క్లీన్ చేసుకొని తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకుంటేనే మనకి చేప ముక్కల నుంచి నీచు వాసన రాదు. ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అనేవి ప్రతి చేప ముక్కకి కూడా బాగా పట్టించాలి. ఇలా పట్టిస్తే మనకి చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 20 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు వేసుకోవాలి. అలాగే ఇందులో 3 ఆనియన్స్‌ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులో 2 టమాటోలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న టమాటోలను కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని
నీట్‌గా క్లీన్ చేసుకొని, ఈ చింతపండులోకి ఒక అర లీటర్ వరకు వాటర్‌ని వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేపల పులుసు కోసం స్టవ్ ఆన్ చేసి ఏదైనా వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేయండి. మెంతులు యాడ్ చేసిన వెంటనే ఒక 5 సెకన్లలోనే మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌ని యాడ్ చేయండి. మెంతుల్ని మనం ఎక్కువ సేపు ఫ్రై చేశామంటే మెంతుల నుంచి చేదనేది వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాలు ఇలా కలుపుతూనే ఈ మసాలా పేస్ట్‌ని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేయండి. వీటన్నింటిని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయింది అని మనకెలా తెలుస్తుందంటే, ఆనియన్ పేస్ట్ నుండి ఆయిల్ పైకి తేలుతుందంటే పర్ఫెక్ట్‌గా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి మరోసారి కలిపి ఇందులో ఇప్పుడు టమాటో ప్యూరీని వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని వేసుకోండి. సాల్ట్ కన్నా కూడా కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. లేదంటే మనం వేసుకున్న మసాలా పేస్ట్ అడుగు పట్టేసే ఛాన్స్ ఉంది కాబట్టి కలుపుతూనే ఫ్రై చేయండి. ఇలా దీన్ని మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు చూడండి 2 నిమిషాలకు మనకి మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయింది. ఈ మసాలా ఒకసారి బాగా కలిపి గిన్నె మొత్తం కూడా ఈ మసాలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మసాలాను స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక 6 పచ్చిమిర్చిలను యాడ్ చేయండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేయండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ చేప ముక్కలు ఈ గిన్నె అంతా వచ్చేలాగా సర్దేయండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసుని వేసుకొని అలాగే 1 లీటర్ వరకు వాటర్‌ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ని హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెను పట్టుకొని షేక్ చేయండి. గరిటె పెట్టి కలిపితే మాత్రం చేప ముక్కలు విరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి గిన్నెను ఒకసారి షేక్ చేయండి. ఇప్పుడు ఇది టేస్ట్ చూసుకొని పులుపు, ఉప్పు, కారం ఏవైనా అవసరమైతే వేసుకొని మరొక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేపలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి నాకు ఇక్కడ చేప ముక్కలు బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా బాగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మన అందరికీ ఎంతో ప్రత్యేకమైన నోరూరించే నెల్లూరు ఫేమస్ మలై కాజాను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే ఈ మలై కాజాను చూసేయండి. ఈ మలై కాజా ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇందులోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలను యాడ్ చేయండి. వెన్న శాతం ఎక్కువగా ఉన్న చిక్కటి పాలను వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైన మీగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు పాలను బాగా మరగనివ్వాలి. పాలను మీడియం టు లో ఫ్లేమ్‌లోనే మరగనివ్వాలి. పాలు దగ్గర పడే కొద్దీ అంచులకి మీగడ పట్టేస్తుంది. ఆ మీగడని పాలల్లో వేసేసుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ ప్రిపేర్ చేయటానికి మనకి పాలకు బదులుగా డైరెక్ట్‌గా కోవాను కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి పాలు బాగా మరిగి కోవాలాగా అవ్వాలి. చూడండి పాలు కొంచెం దగ్గర పడ్డాయి కదా! ఈ స్టేజ్‌లోని మనం మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి పాలను బాగా కలుపుతూ మరిగించాలి. మనం పాలను కలపటం ఆపేసామంటే మాత్రం మనకి ఈ పాల మిశ్రమం అడుగు పట్టేస్తుంది. అందుకనే కొంచెం ఓపికగా కలుపుకుంటూ మరిగించండి. చూడండి ఇప్పుడు మనకి కోవా కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి
ఈ మిశ్రమం అనేది బాగా చల్లారిన తర్వాత మరికొంచెం గట్టిపడుతుంది. కోవాను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన కోవాలో 1 కప్ మైదాను తీసుకొని ఇందులో సగం వరకు మైదాని యాడ్ చేయండి. మిగతా మైదాను పక్కన పెట్టేయండి. అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ కోవాలో మైదా, బేకింగ్ పౌడర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలిపిన కోవాలో మైదా అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మిగతా మైదాను కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఈ పిండినంతా కూడా మరొకసారి బాగా చేతితో ప్రెస్ చేస్తూ సాఫ్ట్‌గా కలపాలి. ఇలా కలిపేటప్పుడు మీకు పిండి ముద్ద గట్టిగా ఉంటే కొంచెం పాలు యాడ్ చేసి బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న పిండి ముద్దని మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. ఈలోపు మనం షుగర్ సిరప్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి 2 కప్పుల వరకు షుగర్‌ని యాడ్ చేయండి. అలాగే 2 కప్పుల వరకు కూడా వాటర్‌ని యాడ్ చేయండి. మనం తీసుకున్న షుగర్‌కి 2 కప్పుల వాటర్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి షుగర్‌ను కలుపుకుంటూ షుగర్ అంతా కూడా బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. మనకి షుగర్ సిరప్ అనేది ఎటువంటి పాకం రానవసరం లేదు. మనం చేతితో తాకి చూస్తే కొంచెం లైట్‌గా జిగురుగా ఉండాలి. అప్పటి వరకు ఈ షుగర్ సిరప్‌ని మరిగించుకోవాలి. చూడండి, మనం చేతితో తాకితే లైట్‌గా జిగురుగా ఉండాలి. ఎటువంటి తీగ పాకం కూడా రానవసరం లేదు. మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ షుగర్ సిరప్ పైన మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను కొద్దిగా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి ఆ తర్వాత 2 అరచేతుల మధ్యన ప్రెస్ చేసి వడలాగా ఒత్తి దీనికి మధ్యలో వేలితో ప్రెస్ చేయాలి. ఇలానే అన్నింటిని రెడీ చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ మరీ హీట్ ఎక్కువ లేకుండా మీడియం హీట్‌లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకోవాలి. వీటిని మనం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే మాత్రం పైన మాడిపోయి లోపల పిండి పచ్చిగా ఉండిపోతుంది. ఇవి ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసి రెండు వైపులా కూడా బాగా డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని తీసి వేడిగా ఉన్న షుగర్ సిరప్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి వీటిని స్టవ్ పైన ఉంచి ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లోనే ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి వీటిని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 3 అవర్స్ వరకు కూడా వీటిని షుగర్ సిరప్‌లోనే వదిలేయాలి. 3 అవర్స్ తర్వాత సర్వ్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ జ్యూసీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.